నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మొత్తం 12 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఈ 12 టవర్లో ఒక్కొక్క టవర్ వచ్చేసి 2 బేస్మెంట్లు G+18 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఏ నుండి ఎల్ వరకు మొత్తం 12 టవర్లు అయితే ఉంటాయి. ప్రెసెంట్ మనం ఉన్నది వచ్చేసి టవర్ నెంబర్ K అనమాట. ప్రెసెంట్ ఈ టవర్ నెంబర్ Kకి రాఫ్ట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రాఫ్ట్ కనుక కంప్లీట్ అయితే మొత్తం అన్ని టవర్లకి రాఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఏంటంటే టవర్ ఏ టవర్ సికి ఏంటంటే బేస్మెంట్ కి సంబంధించిన అంటే ఫస్ట్ బేస్మెంట్ కి సంబంధించిన స్లాబ్ కంప్లీట్ అయిపోయి సెకండ్ బేస్మెంట్ కి సంబంధించిన స్లాబ్ వేయడం కోసం సైడ్ వాల్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇది మొత్తం వచ్చేసి షేర్వాల్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ 12 టవర్లకు సంబంధించిన ఒక్కొక్క టవర్ దగ్గర ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్రెసెంట్ వర్క్స్ ఏమేమి జరుగుతున్నాయి మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఏ నుండి ఎల్ వరకు మొత్తం 12 టవర్లు ఉంటాయని చెప్పే కదా. ప్రెసెంట్ టవర్ నెంబర్ Kకి రాఫ్ట్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసి సైడ్ మొత్తం ఏంటంటే షట్టరింగ్ వేసిన తర్వాత రాఫ్ట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఒక 2 బూమ్ ప్రెజర్ మిషనరీస్ ద్వారా కంటిన్యూగా రాఫ్ట్ వేసే పనులు అయితే చేస్తున్నారు. మొత్తం 12 టవర్లలో ఇదే లాస్ట్ అనమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత రాఫ్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే 12 టవర్లకి రాఫ్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మిగతా టవర్ల దగ్గర ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందంటే కొన్ని టవర్ల దగ్గర ఏంటంటే ప్రజెంట్ షేర్ వాల్స్ అయితే నిర్మించుకుంటున్నారు. అలాగే కొన్ని టవర్స్ కు ఏంటంటే బేస్మెంట్ కి సంబంధించిన స్లాబ్ కంప్లీట్ అయిపోవడంతో సెకండ్ స్లాబ్ కోసం అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకా ఒక టవర్ దగ్గర ఇప్పుడే బేస్మెంట్ స్లాబ్ కోసం సెంటరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు చూడండి కంటిన్యూస్ గా ఇక్కడ స్లాబ్ వేసే పనులు అయితే చేస్తున్నారు. ఈ 12 టవర్లు 14.5 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మొత్తం 1200 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఈ 12 టవర్లలో 2 బేస్మెంట్లు G+18 ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఒక విధంగా మొత్తం 19 అంతస్తులతో ఒక్కొక్క టవర్ అయితే ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఏంటంటే కొన్ని టవర్ల దగ్గర టవర్ క్రేన్ ఏర్పాటు చేసే పనులు కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే బేస్మెంట్ స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ బేస్మెంట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నుండే ఈ టవర్ క్రేన్లు అయితే అవసరం అవుతాయి. అంటే మెటీరియల్ మొత్తం పైకి షిఫ్ట్ చేసుకొని ఆ టవర్ క్రేన్ల ద్వారా ఏంటంటే ఇంకా వర్క్స్ స్పీడప్ చేస్తారు. మొత్తం 12 టవర్ల దగ్గర టవర్ క్రేన్లు అయితే ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ కూడా ఏంటంటే లోయెస్ట్ ఫ్లాట్ వచ్చేసి 1225 SFTతో ఉంటే హైయెస్ట్ ఫ్లాట్ వచ్చేసి 2750 SFTతో అయితే ఉంటుంది. అంటే 2 BHK నుండి 3 BHK ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈ మొత్తం టవర్లలో. ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం వచ్చేసి అమరావతి రాజధానిలోని శాఖమూరు, నేలపాడు విలేజెస్ కి దగ్గరలో అయితే నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి లెఫ్ట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 25 మీటర్స్ రోడ్స్ అయితే ఉంటాయి. అలాగే దీని పక్కనే వచ్చేసి అటుపక్క వచ్చేసి N12 రోడ్డు అయితే నిర్మిస్తున్నారు. అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలోని N12 రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి అన్ని టవర్లకి రాఫ్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా కనిపిస్తున్నాయో. నేను స్టార్టింగ్ లో ఒక గ్రాఫిక్ పిక్చర్ పెట్టా కదా, ఆ గ్రాఫిక్ పిక్చర్ లో మొత్తం టవర్లు కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉన్నాయని చెప్పి అదే ఫార్మాట్ లో ఇప్పుడు రాఫ్ట్ అంతా కంప్లీట్ అయిపోవడంతో అదే ఫార్మాట్ లో ఈ టవర్స్ అన్ని కనిపిస్తున్నాయి. నేను ఈ వీడియోలో ఒక్కొక్క టవర్ అంటే ఏ నుండి ఎల్ వరకు ప్రతి టవర్ దగ్గర ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో, ఎంత వరకు కంప్లీట్ అయిందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి టవర్ ఏ అనమాట. ఈ టవర్ ఏకి బేస్మెంట్ 1 కి సంబంధించిన స్లాబ్ కంప్లీట్ అయిపోయి బేస్మెంట్ 2 కోసం ఏంటంటే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నారు. లోపల మొత్తం షేర్ వాల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా దీనిపైన సెంటరింగ్ వేసిన తర్వాత బేస్మెంట్ 2కి సంబంధించిన స్లాబ్ అయితే కంప్లీట్ చేస్తారు. 2 బేస్మెంట్లు కంప్లీట్ అయిన తర్వాత దాని తర్వాత ఇంకా గ్రౌండ్ ఫ్లోర్, దాని తర్వాత మిగతా ఫ్లోర్స్ అయితే నిర్మిస్తారు. ఈ టవర్ ఏ దగ్గర ప్రెసెంట్ ఇంత వర్క్ ప్రోగ్రెస్ అయితే కంప్లీట్ అయింది. అలాగే టవర్ బి దగ్గర చూడండి,
ఇక్కడ రాఫ్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా షేర్ వాల్స్ కూడా కంప్లీట్ అయిపోవడంతో బేస్మెంట్ 1కి సంబంధించిన స్లాబ్ వేయడం కోసం సెంటరింగ్ వేసి రెడీ చేసుకున్నారు. ఇది టవర్ బి. అలాగే టవర్ సికి ఏంటంటే బేస్మెంట్ 1 స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా బేస్మెంట్ 2కి సంబంధించిన స్లాబ్ వేయడం కోసం మొత్తం షేర్ వాల్స్ అయితే కడుతున్నారు మొత్తం. లోపల షేర్ వాల్స్‌కి సంబంధించిన షట్టరింగ్ వేయడం కానివ్వండి, ఆ వర్క్ అయితే జరుగుతుంది. ఆ షట్టరింగ్ వేసిన తర్వాత మొత్తం షేర్ వాల్స్ కంప్లీట్ చేసి ఇంకా బేస్మెంట్ 2కి సంబంధించిన సెంటరింగ్ వేసిన తర్వాత స్లాబ్ కంప్లీట్ చేస్తారు. అలాగే ఇది వచ్చేసి టవర్ డి అనమాట. ఈ టవర్ డికి సంబంధించిన ఇంకా బేస్మెంట్ స్లాబ్ కోసం రెడీ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి టవర్ ఈ. ఈ టవర్ ఈ రీసెంట్‌గానే రాఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా షేర్ వాల్స్ మొత్తం ఈ రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి పై వరకు లేసినియి. ఇంకా షేర్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ అయితే వేయాల్సింది. మొత్తం షట్టరింగ్ వేసిన తర్వాత కాంక్రీటింగ్ చేస్తారు. అలాగే ఇదొచ్చేసి టవర్ ఎఫ్ ఇది. ఈ టవర్ ఎఫ్ కూడా సేమ్ టవర్ ఈ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంది ఇది కూడా. ఇక్కడ కూడా షేర్ వాల్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరిగినియి. అలాగే ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్‌లో ఉండే ఎమ్యూనిటీస్ కూడా ఏంటంటే ఎయిర్ కండిషన్ జిమ్నిజం, ఏరోబిక్ హాల్, యోగా మెడిటేషన్ రూమ్, స్పా, స్విమ్మింగ్ పూల్, జకూజీ ఇంకా ఇండోర్, అవుట్‌డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఈ టవర్ ఎఫ్ దాటిన తర్వాతే టవర్ జీ అయితే వస్తుంది. ఈ టవర్ జీకి సంబంధించి కూడా ఇప్పుడు బేస్మెంట్‌కి సంబంధించిన స్లాబ్ వేయడం కోసం మొత్తం షేర్ వాల్స్ అయితే రెడీ చేసుకున్నారు. షేర్ వాల్స్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇదొచ్చేసి టవర్ హెచ్. ఈ టవర్ హెచ్‌కి సంబంధించిన రాఫ్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇదొచ్చేసి టవర్ ఐ. ఈ టవర్ ఐకి కూడా రాఫ్ట్ కంప్లీట్ అయిపోయి షేర్ వాల్స్ అంటే మొత్తం షేర్ వాల్స్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక చోట పైలింగ్ కూడా వేస్తున్నారు. మీరు చూడొచ్చు. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్‌లో మధ్యలో వచ్చేసి 2 క్లబ్ హౌస్‌లైతే నిర్మిస్తారు. ఈ ఐ టవర్ దాటిన తర్వాత జే అయితే వస్తుంది. ప్రెజెంట్ టవర్ నంబర్ జేకి ఏంటంటే క్యూరింగ్ అయితే జరుగుతుంది. అంటే రీసెంట్‌గానే రాఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా క్యూరింగ్ జరుగుతుంది. ఇంకా కేకొచ్చేసి ఇప్పుడే రాఫ్ట్ అయితే వేస్తున్నారు. ఈ రాఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని టవర్‌లకి రాఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక్కొక్క టవర్ దగ్గర ఒక్కొక్క వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ కంటిన్యూయస్‌గా రాఫ్ట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఒక 2 బూమ్ ప్రెజర్ మిషనరీస్ అయితే వర్క్ చేస్తున్నాయి కంటిన్యూయస్‌గా. ఇంకా ఎండింగ్‌లో ఉన్న టవరే ఎల్ టవర్ అది. ఆ టవర్ ఎల్‌కి కూడా ఏంటంటే రాఫ్ట్ కంప్లీట్ అయిపోయి షేర్ వాల్స్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇదే అనమాట టవర్ ఎల్. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్‌లో ప్రతి ఒక్క టవర్‌కి 2 బేస్మెంట్లు ఎందుకు కడుతున్నారంటే ఆ 2 బేస్మెంట్లు పార్కింగ్ కోసం ఉపయోగించుకోవడం కోసం అయితే కడుతున్నారు. ఆ బేస్మెంట్లు కాకుండా ఈ ఒక్కొక్క టవర్ G+18 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క టవర్ దగ్గర టవర్ క్రేన్ ఏర్పాటు చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్‌లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఏంటంటే గవర్నమెంట్ సిటీకి అలాగే జస్టిస్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే ఏంటంటే ఇంకా ఈ N12, N13 రోడ్లకు కూడా చాలా దగ్గరలో ఉంటుంది. శాఖమూరు సెంట్రల్ పార్క్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు టవర్ క్రేన్ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ కాంక్రీటింగ్ చేసి ఇక్కడ టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇలా ఒక్కొక్క టవర్ దగ్గర అంటే మొత్తం 12 టవర్ల దగ్గర టవర్ క్రేన్స్ అయితే ఏర్పాటు చేసుకుంటారు.
ఇక్కడ వచ్చేసి ఈ టవర్కి బేస్మెంట్ అంటే ఫస్ట్ స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 బేస్మెంట్లు అని చెప్పా కదా, ఇంకో సెకండ్ బేస్మెంట్కి సంబంధించిన స్లాబ్ అయితే వేయాలి. ఇంకా దానికి సంబంధించిన సైడ్ వాల్స్ వర్క్ జరుగుతున్నాయి.